లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది నయనతార. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 ఏళ్లకు పైగా అవుతున్న తన నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరొక వైపు స్టార్ హీరోల సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తన కెరియర్ ఫస్ట్ లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కోచ్ సమస్యల గురించి నోరు విప్పింది. అంతేకాదు ఒక బడా నిర్మాత అవకాశం కావాలి అంటే కోరిక తీర్చాలని ముఖం మీదే చెప్పాడు అంటూ ఆ బడా నిర్మాత గుట్టు విప్పింది నయనతార. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పింది. నయనతార మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చింది. అయితే అది చాలా పెద్ద ప్రాజెక్టు. అతి తక్కువ టైంలో అంత పెద్ద ప్రాజెక్టులో అవకాశం లభించేసరికి ఆనందపడిపోయాను. అయితే తర్వాత ఆ సినిమా నిర్మాత నన్ను అడిగిన ఒక విషయం విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. వెంటనే ఆఫర్ తిరస్కరించా. ముఖ్యంగా ఈ సినిమాలో అవకాశం కావాలి అంటే నువ్వు మా కోరిక తీర్చాలి అంటూ చాలా దారుణంగా మాట్లాడారు. నాకు ఇలాంటి దొంగదారుడు అవసరం లేదు. అందుకే వెంటనే నో అని చెప్పి వచ్చేసా అంటూ తెలిపింది. ముఖ్యంగా ఆ నిర్మాత చాలా క్రూరుడు అని, కొత్త అమ్మాయి ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తే తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు అంటూ ఆ నిర్మాత గురించి చెప్పింది. అయితే నిర్మాత పేరు మాత్రం చెప్పలేదు. మూకుత్తి అమ్మన్ సినిమాతో లేడీ ఓరియంటెడ్గా మంచి విజయం సాధించింది నయనతార. ఈ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లిగా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్గా మూకుత్తి అమ్మన్ 2 రాబోతోంది. ఈ సినిమాకి సుందర్సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలుగులో అమ్మోరు తల్లి 2గా రిలీజ్ చేయబోతున్నారు. మరొక వైపు తెలుగులో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మెగా 157 సినిమాలు కూడా నటిస్తున్నారు. ప్రెజెంట్ షూటింగ్తో బిజీగా ఉంది. అటు కేరళలో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది నయనతార. ముఖ్యంగా ప్రభుదేవాతో పెళ్లి వరకెళ్ళింది, కానీ బ్రేకప్ చెప్పింది. తర్వాత ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో 7 అడుగులు వేసి ఈమె సరోగసి ద్వారా 2 మగపిల్లలకి జన్మనిచ్చింది నయనతార.